ఎవరి విశ్వాసం వారిదే. ఒకరి భక్తి ఒకరికి రావడానికి ఏమీ లేదు. ఎవరి భక్తి వారిదే. గమనించండి ఈ మాట. ఎవరి రక్షణ కార్యము వారికే, ఎవరి పాపక్షమాపణ వారిదే. అలాగే భక్తి విషయంలో కూడా ఎవరి భక్తి వారిదే. కనుక ఈ భక్తి విషయంలో అంటున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక 7వ వచనంలో రాయబడిన మాట, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి వల్ల లాభం ఏంటి చెప్తున్నారు ఇక్కడ. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను, ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. వాగ్దానముతో కూడినది అయినందున అన్ని విషయములలో ప్రయోజనకరం. అంటే ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎలాగంటే కనుక దైవభక్తి అనేదండి ఈ లోకములోను అలాగే పరలోకములోను, అనగా రాబోయే జీవము అనగా నిత్య జీవములో కూడా ఈ దైవభక్తి ఉంటుంది. గమనించండి. 1 కోటి రూపాయలు మనం ఇక్కడ సంపాదించామంటే ఆ కోటి మనం పైకి తీసుకువెళ్ళలేం. ఎందుకంటే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఏది కూడా మనం వెంట తీసుకుని వెళ్ళలేము. గమనించండి. కానీ దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఇక్కడ పని చేస్తుంది, అక్కడ పని చేస్తూ ఉంది. కనుక భక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అందుకనే దైవభక్తి గొప్ప లాభసాధకమైనదని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది.